అమ్మా నేను 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ప్రజలు పడుతున్న కష్టాలను నేరుగా నేను చూశాను తల్లి. అది తెలుసుకున్న తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించాం. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. ఉద్యోగాలు వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా అందజేస్తాం. రెండో హామీ 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తాం. మూడో హామీ బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు, అదే గ్యాస్ ఇప్పుడు 1200 రూపాయలు పెరిగిందని. అందుకే మిమ్మల్ని ఆదుకునేదానికి ప్రతి కుటుంబానికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. నాలుగో హామీ ప్రతి రైతుకి ప్రతి ఏడా ఆర్థిక సాయం కింద 20,000 రూపాయలు మేము అందిస్తాం. ఐదో హామీ ఇంట్లో ఎంతమంది చదువుకున్న బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు వస్తాం. అంటే ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంతమా 45,000 రూపాయలు వస్తున్నాం. ఇంకా ఆరో హామీ ఏంటమ్మా, వెలిగింటి ఆడపడుచులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. తల్లి జగన్మోహన్ రెడ్డి గారికి సవరాజకీయాలంటే బాగా ఇష్టం. ఎన్నికలు వస్తే ఎవరో ఒకడు చంపేస్తాడు. 2014లో తండ్రి శవం వాడుకుని సవరాజకీయం చేశాడు. 2019లో సొంత బాబాయిని చంపేసి ఆ శవాన్ని వాడుకున్నారు. ఇప్పుడు 2024 వచ్చే గల ఏకంగా వృద్ధుల్ని చంపేసి 32 మంది వృద్ధుల్ని చంపేసి ఆ శవం వాడుకున్నారు. అమ్మా వాలంటీర్ల చేత ప్రచారం చేపించింది వైకాపా నాయకులు. మనం చూస్తున్న గ్రూపుల్లో వాళ్ళ చేత పోస్టులు పెట్టిస్తారు. ఎవరో వెళ్ళి కంప్లైంట్ చేశారు ఎలక్షన్ కమిషన్కి. అది తెలుసుకున్న ఎలక్షన్ కమిషన్ మీరు 2 నెలలు దూరంగా ఉండండి అని చెప్పింది. మళ్ళీ ముఖ్యమంత్రి గారు తెలుసు కదా 1వ తారీఖు వస్తుందని, పెన్షన్ ఇవ్వాలని తెలుసు కదా. కానీ ఆయన ఏం చేశారు తెలుసా, మొదటి రోజు కేవలం 10% నిధులు పంపించాడు తల్లి సచివాలయానికి. దానివల్ల వృద్ధులందరూ లైన్ కట్టారు. ఎండలు గట్టి ఉన్నాయి, 32 మంది చనిపోయారు తల్లి రాష్ట్రం. ఇప్పుడు ఆ సవాలు వాడుకుని సభ రాజకీయం చేస్తున్నాడు. అందుకే తల్లి వృద్ధులకి మీలోకే హామీ ఇస్తున్నాడు. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. తల్లి వాలంటీర్ వ్యవస్థ మేము కొనసాగిస్తాం. కేవలం పెన్షనే కాదు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ గడపకి అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. అమ్మ ఒక యువకుడిని ఉత్సాహవంతుడిని కొంచెం తెల్లగడ్డ వచ్చింది అంతే. బాబు గారు గట్టిగా పని చేపిస్తారు కదా మా చేత, ఆయన పడుకోవడం మమ్మల్ని పడుకొని గట్టిగా పని చేపిస్తారు. తెల్లగడ్డ వచ్చేసి వచ్చింది, ఎక్కువ రాలేదు. యువకుడిని ఉత్సాహవంతుడిని పని చేసేదానికి వచ్చా, సేవ చేసేదానికి వచ్చా, నియోజకవర్గ రూపురేఖలు మార్చేదానికి వచ్చా. అమ్మ నా లక్ష్యం ఒకటే, 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన గ్రామానికి మధ్యలో వస్తాను. గ్రామం కానీ మళ్ళీ డౌట్ వస్తాను. గ్రామానికి వస్తా, అరే బాబు ఎందుకు వచ్చావు అనిపించుకునే వరకు వస్తా, దాంట్లో డౌట్ లేదు. కానీ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఎన్నికల ప్రచారం వచ్చినప్పుడు సభాష్ ఎంత బాగా చేసావు అని మీ చేత చెప్పించుకునే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా గ్రామస్తులందరికీ నేను ఆలోచిస్తున్నాను. అమ్మ కుప్పం మారుమూల నియోజకవర్గం ఆంధ్ర రాష్ట్రం కిందెక్కడో ఉంటుంది. అలాంటి నియోజకవర్గానికి ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజీలు అన్ని తీసుకెళ్లి పెట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తాగునీటి పథకాలు, సాగునీటి పథకాలు చేశారు తల్లి. అక్కడ ఈరోజు 25,000 మంది పనిచేస్తారు. అలాంటి పరిశ్రమలు, స్పిన్నింగ్ మిల్స్, జిన్నింగ్ అన్ని తీసుకొచ్చారు. అంత అద్భుతంగా చేశారు. ఇంకా మళ్ళీ బాబు గారితో నేను పోటీ పడతా కదా, ఆయన గట్టిగా పోటీ ఇవ్వగలుగుతుంది. తప్పనిసరిగా కుప్పం కన్నా ఎక్కువ అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం మీ అందరికి హామీ ఇస్తున్నా తల్లి. ఇంక ఇది రచ్చబండ కార్యక్రమం. మీ సమస్యలు తెలుసుకున్నాక వచ్చా,
ఎవరు మాట్లాడాలంటే చేయి పైకి ఎత్తండి. ఎవరు మాట్లాడాలంటే చేయి పైకి ఎత్తండి. మైక్ ఇస్తాను, నేను నిల్చొని మైక్ ఇస్తాను. ఇందులో బాబా లేడీస్ ఫస్ట్ ఆగబా.